మీరు చూస్తున్నారు తెలుగు A to Z 30. ఈరోజు టాపిక్ వచ్చేసి మనము ఓన్గా బ్యాక్గ్రౌండ్ స్కోర్ వాయిస్ మ్యూజిక్కి ఎలా క్రియేట్ చేసుకోవాలి దానికి సంబంధించింది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో అది చాలా బాగుంటుంది, మీరు కూడా ట్రై చేయండి. దానికంటే ముందు మన ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఏదైనా దేని గురించి అని తెలుసుకోవాలంటే కనుక కామెంట్ చేయండి. నేను కామెంట్ రూపంలో నేను మీకు సజెస్ట్ చేస్తూ ఉంటాను, చెప్తూ ఉంటాను మీ డౌట్స్కి తగ్గట్టుగా. అండ్ ముందుగా అయితే మనం ఈరోజు ఒక టాపిక్లోకి వెళ్ళిపోదాం. సో ప్లే స్టోర్లోకి వెళ్ళిపోయి ఇక్కడ ఓఆర్జీ అని టైప్ చేస్తే పియానో అని టైప్ చేసినా అనుకో ఓఆర్జీని. నేనైతే ఇక్కడ నుంచి 21ది ఇది లేటెస్ట్ అప్డేట్ వర్షన్, చాలా బాగుంటుంది. సో మీరు కూడా ట్రై చేయండి. ఒక బ్యాక్గ్రౌండ్ షార్ట్ ఫిల్మ్స్కి మన ఓన్గా ఫన్నీ వీడియోస్, కామెడీ వీడియోస్ ఏదైనా మనం ఓన్గా ఏదైనా వీడియో తీసి దానికి మ్యూజిక్ మనం కూడా చేసుకోవచ్చు. సో ఇంకా దీనికి సంబంధించిన డీటెయిల్ ఇంకా కొన్ని ఇంకా చెప్తాను. సో దానికంటే ముందైతే మీరైతే ఈ వీడియోని అయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. సో ఇన్స్టాలింగ్ అయితే అవుతుంది ఇది. సో ఇక్కడ నుంచి నేను ఓపెన్ చేస్తున్నా. సో ఓపెన్ చేసిన తర్వాత సో ఇక్కడ చాలా ఆప్షన్స్, చాలా సెట్టింగ్స్ వస్తాయి. సో ఈ మ్యూజిక్లో మల్టిపుల్ ఉంటాయి, బట్ ఏంటిదంటే నేను టెంపరీగా అయితే చూపిస్తాను. సో ప్రస్తుతానికి టెంపరీగా అయితే చూపిస్తాను ఫ్రెండ్స్, ఎందుకంటే ఈ మొత్తం ఇవి ఎలా చూస్ చేసుకోవాలి, ఇవి చాలా దీంట్లో సబ్జెక్ట్ అనేది చాలా పెద్దది ఇది. సో ప్రస్తుతానికైతే టెంపరీగా అయితే సో ఇలాగ మల్టిపుల్గా అయితే చాలా చేసుకోవచ్చు. అంటే వన్ టైం ఇది వర్క్ చూసుకొని చేస్తే అవ్వదు. సో దీంట్లో ఎందుకంటే మోడ్యులేషన్స్ మల్టిపుల్ చాలా ఉంటాయి. ఇది చాలా బెస్ట్, చాలా బాగుంటుంది. అది ఇదేంటిదంటే మనము దీని మీద చేసుకుంటూ పోతూ ఉంటే అప్పుడు మనకు అది వస్తూ ఉంటుంది. సో మీరు కూడా మీకు నచ్చితే కనుక ఎప్పుడైనా చేయాలనుకుంటే కనుక ఇలాగా దీని బేసిక్ సంబంధించింది, బీపీకి సంబంధించింది ఇవన్నీ సెట్ చేసుకోవచ్చు. అది ఫ్రెండ్స్, ఒకవేళ మీకు నచ్చినట్లయితే కనుక ఈ వీడియోని సపోర్ట్ చేయండి. సో ఇక్కడ నుంచి అయితే మనం మ్యూజిక్ అయితే చేసుకోవచ్చు. ఇది ఫ్రెండ్స్, సో మీరు కూడా ట్రై చేయండి. దీని మీద బాగా ప్రాక్టీస్ చేస్తూ ఉంటే చూస్తూ ఉంటే మీకు ఆటోమేటిక్గా ఎలా చేయాలి ఏంటిదని తెలుస్తూ ఉంటుంది. సో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.